థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన క్లాస్లో మొద్దు. ఆయనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానము నాకుంది అనుకోవట్లేదు. నాకేం రాదు, నాకు చదువు వస్తలేదు అనుకుంటున్నాడు. క్లాస్లో చదవట్లేదు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, ఆ క్లాస్ టీచర్ వీడు క్లాస్లో ఉంటే ముద్దు అయిపోతున్నాడు, అందరిని చెడగొడుతున్నాడు అని ఒక చిట్టిలో వాళ్ళ మమ్మీకి లెటర్ రాసింది. రేపు మళ్ళీ అబ్బాయిని స్కూల్కి పంపించొద్దు అని చెప్పింది. ఇది మీ మమ్మీకి బాబు చిట్టి అని బ్యాగ్లో బుక్లో పెట్టి ఇచ్చేసింది, ఆ డైరీలో పెట్టి ఇచ్చేసింది. వీడు వెళ్ళి ఆ డైరీలో ఓపెన్ చేసి మమ్మీ మా క్లాస్ టీచర్ ఇచ్చిందని ఇచ్చాడు. అందులో ఆ బాబు యొక్క బలహీనతలు అన్నీ ఉన్నాయి. ఆ టీచర్ ఆ బాబు అసలు బుద్ధిహీనుడు, వాడు తెలివి తక్కువవాడు, చదివేవాడు కాదు, క్లాస్లో పిల్లల్ని జడుగొడుతున్నాడు, వాని ద్వారా ఇంకొకటి చెడిపోతున్నాడు. అందుకే మీ బాబును వేరే స్కూల్ అయ్యమ్మా ఇక్కడికి పంపించొద్దని రాసింది. కానీ ఆమె మంచి ప్రార్థన పరాలు. ఆమె నా కొడుకుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని నేను నా కొడుకుకు బోధించాలి అనుకొని ఏం రాసింది మమ్మీ టీచర్ అంటే, ఏం లేదన్నా నువ్వు అట మంచి పిల్లవనమాట, నీకున్న జ్ఞానం ఈ క్లాస్లో ఎవరికి లేదట, నువ్వు చదివితే ఇట్లా పట్టేస్తావట, వెంటనే కంటతో చెప్పేస్తావట, అంత మెమోరీ ఉందట నీకు. అవునా మమ్మీ? అవన్నీ చెప్తాడు. వాడు విని ఇక నెక్స్ట్ వేరే స్కూల్ వేసిందట. వేరే స్కూల్ వేస్తే ఆయన జ్ఞానం అద్భుతమైన జ్ఞానంగా మారిపోయి ప్రపంచానికి ఈ లైట్ని కనుగొనేవాడుగా దేవుడు దీవించాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఈ లైట్ని, కాంతిని కనుగొనేవాడుగా దేవుడు ఆయనను దీవించాడు. ఆ మదరే గనుక ఆ రోజు టీచర్ నువ్వు మొద్దోడివిరా, నువ్వు తెలివితోడివిరా, నువ్వు పనికిరాని వాడువురా అని కోపం చేసి కొట్టి తిట్టితే ఆయన ఈరోజు ప్రపంచానికి ఈ వెలుగు ఇచ్చేవాడు కాదు. ఒక మదర్గా, ఒక ఫాదర్గా నీ పిల్లవాడిని తనలో ఉన్న జ్ఞానాన్ని తనకు నువ్వు ఉపదేశించు, వాక్యాన్ని ఉపదేశించు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం గొప్పది బిడ్డ. నీ క్లాస్ రూమ్లో ఎవడు కూడా నీ అంత జ్ఞానవంతుడు లేడు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు యేసు ప్రభు బిడ్డవు. నాయన దేవుడు నీతో ఉన్నాడు, ఆ జ్ఞానం నీకు ఇవ్వబడింది, చదువు బిడ్డ అని ప్రార్థించి ఆ బాబుని నీవు ఒక దేశానికి క్షేమాన్నిచ్చే బిడ్డగా తీర్చిదిద్దగలిగే ఒక మదర్గా, ఒక ఫాదర్గా నువ్వు ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ మదర్ ఆ కొడుకుకి ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. ఈరోజు నీ తల్లి ఇవ్వకపోవచ్చు బిడ్డ, నీ తండ్రి ఇవ్వకపోవచ్చు, పరమ తండ్రి నీకు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈరోజు నేను ఆశీర్వదించేది ఆయన, నేను దీవించేది ఆయన, నీ స్థితి మార్చేది ఆయన. నువ్వు ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ గురి కావద్దు, నీకున్న జ్ఞానం గొప్పది. ఇక్కడ మోషే కూడా అంతే. ఏమైందంటే బిడ్డ నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు చేయను, చాలా నీకు ఐగుప్తులో ఉన్న సకల విద్యను చదువుకున్నావు, అంత స్థితి నీకు ఇచ్చాను, వెళ్ళు అంటే నేను వెళ్ళను. ఎందుకంటే నాకేముంది, నోటి మాంద్యం ఉంది, నత్తివాన్ని. అరే నత్తి కాదయ్యా, నువ్వు వెళ్ళు, నీకు అది లేదు, నాకు నత్తి ఉంది అనుకుంటున్నాడు. ఆయనకు అనుకుంటున్నాడు నేను పనికిరాను. కానీ మా అన్నున్నాడు ఆరోన్, ఆయనకు సూపర్ నాలెడ్జ్ ఉంది, మాట్లాడగలడు, కన్విన్స్ చేయగలడు, అన్ని చేయగలడు. ప్రభు ఆయనను పంపుకో. అరే నీకుంది బిడ్డ అంటే ఆయన అంటున్నా. పిల్లలు ఫ్యామిలీలో మమ్మీ అన్నయ్యని పంపు, అన్నయ్య అయితే బాగా చూస్తాడు, లేదా తమ్ముడు అయితే బాగా చేస్తాడు, ఈయనకు లేదా తెలివి. అక్క అయితే బాగా చేస్తుంది, అక్కని పంపడు, చెల్లెని పంప, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను వెళ్తా, నేను సివిల్స్లో సీట్ సంపాదిస్తా, నేను ఢిల్లీకి వెళ్తా, కోచింగ్ తీసుకుంటా, సివిల్స్లో సీట్ సంపాదించుకొని ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతా. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలా. డిగ్రీ ఉంటే చాలు, డిగ్రీ ఉంటే చాలండి, డిగ్రీ ఉంటే చాలు. అలా నువ్వు దీవించబడతావు, నీలో పట్టుదల ఉండాలి. ఈరోజు మోషే వలె నువ్వు తక్కువ చేసుకోకు. మోషే తను తక్కువ చేసుకుంటున్నాడు. సకల విద్యలు అభ్యసించాడు, కానీ ఆ జ్ఞానం అంతా ఎక్కడో పోయింది ఆయనకి. ఎందుకంటే అన్నిటికీ భయం వచ్చేసింది. ఆ భయంతో జ్ఞానం ఎక్కడో పోయింది. ఆ గొర్రెలను పట్టుకొని హోరేబు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు.
బిడ్డ నువ్వు వెళ్ళు, నీకు నేను తోడుగా ఉంటా. జ్ఞానంగాలోనే బిడ్డను గొర్రెలుగాసుడు కాదు, ఇక్కడ ఐగుప్తు దేశాన్ని షేక్ చేయి అన్నాడు. చెప్పండి కొట్టండి. ఐగుప్తు దేశాన్ని షేక్ చేయాలను, ఐగుప్తు దేశాన్ని నువ్వు షేక్ చేసే ఆ కృపనికి ఇస్తానే. దేవుని బిడ్డారా, మనం ఎక్కడో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి కాదు, నీ ఉన్న జిల్లాలో జిల్లా అధికారిగా నిన్ను పిలిపించుకునేటట్టుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నమ్మితే గట్టిగా చెప్పండి. యవనస్తురాలు, నీకు గురి అలా ఉండాలా, నీ ఉద్దేశాలు గొప్పగా ఉండాలా, నీ తలంపులు ఉన్నతమైనవిగా ఉండాలా, నీ కోరికలు బైబిల్ చెబుతుంది ఆశపడిన ప్రతి ప్రాణిని తృప్తిపరుస్తాడు. నీలో ఆశ ఉండాలా, నీలో ఆశ ఉండి నేను సివిల్స్కి వెళ్తా, గ్రూప్ రాస్తా, నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాననే ఆశ నీలో ఉంటే గనక దేవుడు నిన్ను సపోర్ట్ చేస్తాడు. అందుకే దావీదుకు, అసలు దావీదు కూడా గొర్రెల కాపరే కదా, కానీ ఆయనకి ఏముంది? నేను రాజును కావాలా. ఏముంది? రాజును కావాలా. దావీదులో మహా పట్టుదలండి. ఎంత పట్టుదలంటే చిన్న జాబ్లో ఎంటర్ అయ్యాడు. ఏం జాబా చెప్పండి? ఆయుధాలు మోసే డ్యూటీలో చేరాడు. ముందు ఆ కంట్రీలో చిన్న ఉద్యోగం, అటెండర్ లాంటిది. అటెండర్ ఉద్యోగంలో చేరాడు. కానీ ఆయనకు తెలుసు, ఈ అటెండర్ ఉద్యోగం కాదు, నేను రాజును కావాలి ఈ దేశానికి అనేది ఆశ. అటెండర్ ఉద్యోగంలో చేరాడు. ఆయనకి ఇవ్వబడిన పనిలో ఫాస్ట్గా చేస్తున్న ఏ పని అయినా. బైబిల్లో ఒక మాట ఉంది, నిపుణత గల వానిని చూచితివా, అల్లుపుల ఎదుట కాదు, వానిని రాజుల ఎదుట నిలబెడతాడు అన్నాడు. చెప్పనుకుంటాను, అలా నిలబెడతాడండి. అయితే దావీదు ఆయుధాలు మోసిన తర్వాత చురుగ్గా పనిచేస్తున్నాడు. వెంటనే దేవుడు ఆయనకి ఒక కృప ఇచ్చాడు. ఏంటంటే యోధుల మీద పెద్దగా చేశాడట. కొంతమంది యోధుల మీద అధికారిగా చేశాడు. అందులో కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు కృప. దేవుడి వాళ్ళ ఏదైనా కృప దేవుడి వాళ్ళ, ఆ కృప మీద ఆధారపడి కృపతో విశ్వాసంతో నీవు దేవుని సన్నిధిలో అడుగు ముందుకై దేవుని 10 అడుగులు ముందుకు నడిపిస్తాడు. ఆ విశ్వాసం నీలో ఉండాలా. అయితే ఈయన యోధుల మీద పెద్దవాడైపోయాడు. నెక్స్ట్ మళ్ళీ ఏమైందంటే ఏ పనైనా కరెక్ట్గా చేస్తున్నాడు. వెంటనే సైన్యాధిపతి అయిపోయాడు. థర్డ్ స్టెప్ సైన్యాధిపతి అయిపోయిన తర్వాత సౌలు అంటాడు ఒకరోజు, సైన్యాధిపతి కాదు, సైనికులు ఎవడైనా పర్లేదు, ఇదిగో శత్రువుల దేశానికి వెళ్ళి 300 మంది ముంజోళ్ళు తీసుకొస్తే నా కూతుర్నిచ్చి పెళ్ళి. ఎవరికి శాత కాలేదు. తెలంగాణలో చెప్పాలంటే ఎవరికి శాత కాలే. అందరూ సైనికులే, అందరూ సైన్యంలో మిలిటరీలో ఉన్నవారే, కానీ శాత కాలే వాళ్ళకి. దావీదుకు ఒకటే గోల్, నేను ఈ దేశానికి రాజుగా ఉన్న సౌలు ఇంటికి అల్లుని కావాలనుకున్నాడు ఆయన. చప్పలు కొట్టాడు. అదొక ఆశ. వెంటనే వెళ్ళాడు, 300 మందిని చంపాడు. ఆ ముంజోలు తెచ్చి ఆయన ముందు వేశాడు. సౌలుకు అల్లుడైపోయాడు. అక్కడ ఆగిపోలేదు. ఈ దేశానికి నేను రాజును కావాలా. ముందుకు వెళ్ళిపోతున్నా. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, భయపడలే. కొన్నిసార్లు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే ఇక అంతే, నాకు చదువు రాదు అనుకుంటావు. మళ్ళీ రాయొచ్చు, మళ్ళీ పాస్ కావచ్చు. ఆ టైం ఆపర్చునిటీ నీకు, ఆపర్చునిటీ ఉంది నీకు. ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే, ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, 5 సబ్జెక్టులు కాదు కదా, నువ్వు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయి ఉండవచ్చు, మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టు. తప్పకుండా దేవుడిని పాస్ చేస్తాడు. ఈరోజు నువ్వు విశ్వాసంతో నెక్స్ట్ ఫీజుకు సిద్ధపడు. ఈ వర్తమానం నీ కొరకే. చాలామంది ఫ్యామిలీస్లో ఇంటర్లో సబ్జెక్ట్స్ పోతాయి. డిగ్రీకి వాళ్ళకి ఓపు ఉండదు, కానీ డిగ్రీ ఆ ఇంటర్లోనే కొట్టుకొని ఏదో చిన్న ఉద్యోగాలు చేస్తారు. మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలా, కష్టాలు వస్తాయి. దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినావో మీరు సమూయేలు 2వ గ్రంథం 1వ గ్రంథం చివరి భాగాల అధ్యాయాలు చదవండి. సమూయేలు 1వ గ్రంథం సగం నుండి చదవండి అధ్యాయాలు. ఆయనకు వచ్చిన కష్టాలు ఇంత కాదు. చాలామంది బీటెక్లో సబ్జెక్ట్స్ ఆగిపోతాయి, ఫీజు కట్టరు. ఈరోజు మీరు అలా ఉంటే
నెక్స్ట్ ఫీజు కట్టండి. బీటెక్ అయింది, డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం కొరకు చూస్తున్నావు, చూడు కానీ ప్రక్కకు పెట్టది. నువ్వు గ్రూప్స్ రాయి, సివిల్స్కి ప్రిపేర్గా. ఈరోజు దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. నీలో అనంతమైన జ్ఞానం పెట్టాడు ఆయన. అది నువ్వు ఉపయోగించాలా. సాధన చేయి, జ్ఞానాన్ని సాధన చేయి. మోషేతో దేవుడు అదే చెబుతున్నాడు, నిన్ను ఐగుప్తు దేశంలోనికి పంపి ఆ దేశంలో నీ ద్వారా ఆ దేశాన్ని షేక్ చేయాలనుకుంటాను బిడ్డ. నువ్వు వెళ్ళు అంటే చివరికి దేవుడు వదిలిపెట్టిండా? నిన్ను కూడా పట్టుకున్నాడు, వదిలిపెట్టాడు ఆయన. నిన్ను ఏదో ఒక స్థితిలో నువ్వు మారబోతున్నావు. చెప్పలు పెట్టలే దేవుని బిడ్డలారా. మోషే ఈజిప్ట్ కంట్రీని షేక్ చేయాలి, అది దేవుని ఆలోచన. మోషే సకల విద్యలను అభ్యసించాడు, కానీ ఇప్పుడు గొర్రెలు పట్టుకొని హోరేబు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడు. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే మోషే ద్వారా ఈజిప్ట్ కంట్రీని షేక్ చేసి దేవుని నామాన్ని కనపరుచుకొని తన ప్రజలను ఆ దేశం నుండి విడిపించాలనేది దేవుని చిత్తం. నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి. ఫెయిల్యూర్ క్యాండిడేట్గానే ఉన్నావు అనుకుంటున్నాను, కానీ దేవుడు నిన్ను అంటున్నాడు, నిన్ను ఈ దేశంలో ఉన్నత స్థలముల మీద నిలబెట్టబోతున్నాను అంటున్నాడు. నువ్వు అంత ఈజీగా తీసుకోక ఈ సందేశం. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, చదవాలా. నీకు జ్ఞానం ఇవ్వబడింది, నీకు మంచి జ్ఞానం ఇవ్వబడింది, నీకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వబడినవి, అన్ని సౌకర్యాలు ఇవ్వబడినవి. కానీ అన్ని సౌకర్యాలున్నా మంచి జ్ఞానం ఉన్నా నువ్వేమనుకుంటున్నావు అంటే నేను అది చదవడానికి నాకు యోగ్యత, ఆ తెలివి లేదు అనుకుంటున్నావు. ఆ కెపాసిటీ నాకు లేదు అనుకుంటున్నావు. మోషే అట్లా అనుకున్నాడు. నువ్వు ఐగుప్తు దేశాన్ని షేక్ చేస్తాడు. అమ్మో షేక్ కాదు, నేను పోతే నన్ను చంపేస్తాడు ఫరో నన్ను చంపేస్తాడు అనుకుంటున్నాడు. అరే నేను చెప్తున్న బిడ్డ, నేను చంపడైనా నువ్వు షేక్ చేస్తావంటే మొత్తం మీద దేవుడు నెట్టాడు. ఏం చేశాడు? నెట్టాడు. ఉభయ అయ్యాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. సకల విద్యలను చదివిన మోషే ఐగుప్తులు అడుగుపెట్టాడో లేదో దేవుడు తన సైన్యాన్ని ఐగుప్తుకు పంపాడు. మోషేతో అనునిత్యం ఉంటున్నాడు. నేనంట నువ్వు చదువుకునే విషయంలో చదువుతున్నప్పుడు దేవుని బిడ్డారా, నువ్వు ఒక్కడే కాదు, నీతో దేవుని దూతలు పెడతాడు. దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చి దూతలే నిన్ను నడిపిస్తూ ఉండగా నువ్వు రాసే ఎగ్జామ్ హాల్లో దూతలు నీ ప్రక్కకుండి నీ చేయి పట్టుకొని ఎగ్జామ్ రాయిస్తారు. నమ్మని నువ్వు ఇంకా ఎక్కువ చదవాలా, నువ్వు ఇంకా చదవాలా. ఇక్కడికే సాటిస్ఫై కావద్దు. దేవుని గొప్పగా దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మోషేను ఆ దేశానికి పంపి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు అందరికీ తెలుసు. ఈరోజు మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, బలాఢ్యుడైన గిద్యోను, నిజానికి గిద్యోను బలాఢ్యుడు అని దేవుడు అంటున్నాడు. గిద్యోను అనుకుంటున్నాడు నేను బలహీనుడని అనుకుంటున్నాడు. అందుకే గానుగ చాటున దాక్కున్నాడు. నేను ఈ యుద్ధం చేయడానికి, సైన్యంలోనికి వెళ్ళడానికి నాకు శక్తి లేదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అన్నాడు ఆ రోజు, ఆ గిద్యోను పరాక్రమ గల బలాఢ్యుడా. పరాక్రమ గల అంటే నిజానికి దేవుని వాక్కు గిద్యోను జీవితంలో ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చింది. చెప్పలు కొట్టండి, ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అప్పుడు గిద్యోను పాజిటివ్ వేలో రెస్పాండ్ అయ్యాడు. ఏమన్నాడు? క్రింది వచనం చూడండి. ఆ క్రింది వచనంలో అంటాడు, నువ్వు నాకు తోడే ఉన్నావు, అయితే నాకు తోడే ఉన్నావు కనుక నాకు ఒక సూచన కనబడాలా, నువ్వు నాకు తోడే ఉన్నట్లుగా నాకు ఒక సూచన కనబడాలా అని దేవుని కొన్ని అడిగాడు. దేవుడు ఆయనకు సూచనలు చూపించాడు. మొత్తం మీద గిద్యోను ద్వారా ఆ దేశానికి రక్షణ అనుగ్రహించబడింది. చెప్పనుకుంటాను, గిద్యోను ద్వారా ఆ దేశ ప్రజలు స్వాతంత్రాన్ని పొందుకున్నారు. మిద్యానీల నుండి వారు స్వతంత్రించబడ్డారు. మిద్యానీల నుండి వారు రక్షించబడ్డారు. శత్రువు చేతిలో నుండి వారు రక్షించబడ్డారు. కనుక ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఈ గిద్యోను నిజానికి నేను పనికి రాని వాడను, బలహీనుడను అని భయపడి
గానుగ చాటున దాక్కొని గోధుమలు చల్లుచున్నట్లుగా నటిస్తున్నాడు. కానీ దేవుడు అతన్ని అంటున్నాడు, నువ్వు బలాఢ్యుడు, మహాపరాక్రమం గల బలాఢ్యుడు. ఈరోజు అదే మాట నీతో మాట్లాడుచున్నాడు. నీవు మంచి జ్ఞానము కలిగిన దేవుని బిడ్డ. అనంత జ్ఞానం. ఏ జ్ఞానం అట? మన దేవుడు అనంత జ్ఞానం అయితే మనకు కూడా అదే జ్ఞానం అనుగ్రహించబడుతుంది. నీలో ఆ జ్ఞానము దేవుడు నింపాడు. నీవు ఇక్కడ నుండి అది నా వల్ల కాదు అని ఎన్నడూ నీ జీవితంలో అనుకోవడానికి వీలు లేదు. ఏది నీ వల్ల కాదో అదే నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. ఇది దేవుని వాక్కు, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నీ చేత ఏది కాదని నువ్వు అనుకుంటున్నావు, అదే నీ చేత జరిగించి నేను చేశానని రుజువుపరచుకోవడానికి దేవుడు ఈరోజు నీ చేపట్టుకున్నాడు. నువ్వు చేయవలసిందల్లా దేవునికి సరెండర్ అయిపో. నువ్వు నమ్ము. గిద్యోను నమ్మాడు, మోషే నమ్మాడు. దేవుని సన్నిధిలో సరెండర్ అయిపోయి వాళ్ళు అడుగు ముందుకు వేశారు. దేవుడు కార్యం చేశాడు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు కూడా ఒక గిద్యోనులాగా నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. ఒక మోషేలాగా నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. కానీ నా దేవుడు ఈరోజు నిన్ను మహా జ్ఞానము కలిగిన కుమారుడా, కుమార్తె, అన్నీ చేయడానికి సామర్థ్యత కలిగిన నా కుమారుడా, నా కుమార్తె, నీకు సామర్థ్యత ఇచ్చువాడను నేనే. ఆ సామర్థ్యత నీకు ఇచ్చాను. నువ్వు ముందుకు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో నీవు గిద్యోను జీవితం, మోషే జీవితం. గిద్యోను ఏమైపోయింది మీరు చూడండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన ద్వారా ఆ దేశానికి స్వాతంత్రం వచ్చేసింది. ఆయన ద్వారా ఆ దేశానికి క్షేమం కలిగింది. ఆయన ద్వారా మిద్యానీయులు విచిత్రంగా ఓడిపోయారు. అసలు వీళ్ళు యుద్ధమేం చేయలే, వీళ్ళు యుద్ధమేమీ చేయలే. జ్ఞానం ఇచ్చాడు దేవుడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ఎంత అనంతుడు అంటే, ఈయన బలవంతుడే, కానీ ఈయన బలమే దేవుడు వాడుకోలే. ఆయన ఏం చేయకుండానే విజయం ఇచ్చాడు. ఏం చేశాడంటే, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మిద్యానీయులు బార్డర్లో ఉన్నారు. ఇజ్రాయిల్ దేశ బార్డర్లో మిద్యానీయులు ఉన్నారు. దేవుడు చెప్పాడు, సైన్యం కొరకు రండి అంటే చాలామంది వచ్చారు. వీళ్ళంతా వద్దు నాన్న, 300 మంది చాలు. ఎంతమంది? 300 మంది చాలు. 1000 మంది ఎందుకు? 300 మంది ఉంటే చాలు. 300 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 300 మంది కాగడలు పట్టుకోవాలా. ఏం పట్టుకోవాలా? కాగడలు పట్టుకోవాలా. కాగడ మీద కుండలను బోర్లించాలి. కాగడ మీద కుండను ఏం చేయాలి? బోర్లించాలి. కాగడ పట్టుకొని 300 మంది చేతిలో ఉండాలి. ఇంకొక చేతిలో, ఒక చేతిలో కాగడ బోర్లించబడిన కుండ, ఇంకొక చేతిలో ఒక కర్ర ఉండాలి. మీరు వెళ్ళండి, శత్రువుల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు గిద్యోను వెళ్ళకూడదు, మరి 300 మంది వెళ్ళాలి. గిద్యోను వేరే దగ్గర ఉండాలి. ఈ 300 పంపాడు. దేవుడు ఆ జ్ఞానం గిద్యోనికి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ సైనికుల దగ్గరికి వెళ్ళారో వెంటనే గిద్యోను ఒక శబ్దం చేస్తాడు, పెద్ద శబ్దం. నేను శబ్దం చేయగానే మీరు ఆ కుండలను పగలగొట్టాలి. ఇది మీరు చేయవలసిందని చెప్పి పంపించాడు. ఆ 300 మంది కాగడలో చేత, కర్రొక చేత పట్టుకున్నారు, వెళ్ళిపోతున్నారు శత్రువుల దగ్గరికి. గిద్యోను పెద్ద శబ్దం చేయగానే కుండలను ఒకేసారి 300 మంది పగలగొట్టారు. పెద్ద శబ్దం వచ్చింది ఒకేసారి, పెద్ద వెలుగు వచ్చింది ఒకసారి. శత్రువులు మిద్యాను చూసి భయపడి పారిపోయారని చప్పట్లు కొట్టండి. ఒకేసారి 300 కాగడాల వెలుగు ఒకేసారి కనబడింది, సడన్గా కనబడింది. శబ్దం కూడా సడన్గా వచ్చేసింది. ఇదేదో జరుగుతుంది, ఇశ్రాయేలు దేవుడు ఏదో చేస్తాడు మనల్ని. వారు పారిపోయారండి. దేవుడు వాళ్ళని రక్షించుకున్నాడు. నేను అంటాను,
దేవుని బిడ్డారా, నీవు ఒకటే దేవుని సన్నిధిలో నీవు ప్రయత్నం చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. అదేనండి, ప్రయత్నం నీవు చేయి, అంతే, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయనుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచండి. ముఖ్యంగా ఈ వర్తమానం యవనస్తుల కొరకు, నిరుద్యోగంలో ఉన్న బిడ్డల కొరకు, చదువుకొని డిగ్రీలుండి రోడ్ల మీద తిరుగుతున్న బిడ్డల కొరకు. ఇది నువ్వు రోడ్ల మీద తిరగడానికి లేదు, ఖాళీగా ఉండడానికి లేదు. ఈరోజు దేవునితో మాట్లాడుచున్నాడు. నీ పరిస్థితులు మార్చడానికి దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు బిడ్డ. మంచి జ్ఞానవంతురాలు నీవు. నీకున్న జ్ఞానం ఎవరికి లేదు, కానీ నీవు అనుకుంటున్నావు నాకు జ్ఞానం లేదని అనుకుంటున్నావు. నేను ఇది చదవలేను, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదని నువ్వు అనుకుని నిన్ను సాతానుడు చాలా బలహీనపరుస్తున్నాడు. గిద్యోనును బలహీనపరిచినట్లుగా, మోషేను బలహీనపరిచినట్లుగా నిన్ను బలహీనపరుస్తున్నాడు. కానీ లెమ్ము, తేజరిల్లుము, యెహోవా వెలుగుని మీద ఉదయించిన. ఈరోజు ఆ దేవుని వాక్యం అనే వెలుగు నీ మీద ప్రకాశించింది. ఇప్పటి నుండి నీవు గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, లేదు నువ్వు ఇంటర్లో ఫెయిల్ అయ్యావా, ఎగ్జామ్ ఫీజు కట్టు. 10th ఫెయిల్ అయ్యావా, ఎగ్జామ్ ఫీజు కట్టు. డిగ్రీలో ఫెయిల్ అయ్యావా, ఎగ్జామ్ ఫీజు కట్టు. పీజీలో ఫెయిల్ అయ్యావా, ఎగ్జామ్ ఫీజు కట్టు. నువ్వు ఇంకా గ్రూప్స్ కొరకు ప్రిపేర్గా, సివిల్స్ కొరకు ప్రిపేర్గా, దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నీకు ఇవ్వబడిన జ్ఞానం అనంతమైంది కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు నాకు జ్ఞానం, అనంత జ్ఞానం ఇచ్చాడు. 18th centuryలో ఎంతోమందికి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కనుక ఫ్లైట్లు, విమానాన్ని కనుగొన్నారు, కంప్యూటర్ కనుగొన్నారు, లైట్ను కనుగొన్నారు, కుట్టు మిషన్ కనుగొన్నారు, ఫ్రిడ్జ్ను కనుగొన్నారు, లిఫ్ట్ను కనుగొన్నారు. ఈ ప్రపంచంలో మనుషుల చేత వాడబడే ప్రతిదీ కూడా క్రైస్తవ బిడ్డలే, దేవుని బిడ్డలే కనుగొన్నారు. ఆ జ్ఞానం వారికి ఇచ్చాడు దేవుడు. అదే దేవుడు నీకు జ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆల్రెడీ ఇచ్చేశాడు నీకు ఆ జ్ఞానం. అయితే నువ్వు ముందుకు వెళ్ళిపోవాల్సిందే. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పటి నుండి నేను మళ్ళీ ఫీజు కడతా, నేను మళ్ళీ గ్రూప్స్ కొరకు, సివిల్స్ కొరకు ప్రిపేర్ అవుతా, నేను ముందుకు వెళుతూనే ఉంటా. దేవుడు నాకు తోడై ఉన్నాడనే విశ్వాసం నీలో ఉంటే నీ కుడి చేతిని పైకెత్తు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. హోలీ స్పిరిట్, ముందుకు వెళ్ళాలని, నువ్వు ఏదో పని చేయాలా, నువ్వు ఏది చేస్తావు అందులో నీకు చేతగా అనుకోవద్దు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. చేతులెత్తిన బిడ్డలందరినీ దేవుడు ఈరోజు దర్శించబోతున్నాడు. దేవుడిని దర్శించబోతున్నాడు. విశ్వాసంతో చేయెత్తినావు, నీ పట్ల దేవుడు ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. నీకు ఏదైతే కష్టం అనుకుంటున్నావో అదే నీకు సులభం చేయబోతున్నాడు. అదే సులభం చేయబోతున్నాడు. ఆ విషయంలో నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఆ విషయంలోనే నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తిన బిడ్డలు అందరూ అలానే ఉండండి. చేతులు పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు. మిమ్మల్ని దర్శించి మీ చేయిని పట్టుకొని మీకు ఆ జ్ఞానం ఇచ్చి, ఆ కృపనిచ్చి ఈ స్థలం నుండి నిన్ను దీవించి పంపబోతున్నాడు. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఈరోజు వాక్యము చేత ప్రతి ఒక్కరిని దర్శించిన దేవుడవు, మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి, గిద్యోనుతో మహాపరాక్రమము కలిగిన, బలము కలిగిన గిద్యోను అని మాట్లాడిన దేవుడు, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో, ముఖ్యంగా యవనస్తురాలతో మాట్లాడిన దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలకు ఇచ్చిన జ్ఞానము అనంతమైనది నాయన. నీ జ్ఞానము మీరు ఇచ్చారు తండ్రి. మాకు ఈ విషయంలో మా వల్ల కాదని ఎందులో వారు నీరసించిపోయి, నా తండ్రి కృంగిపోయి బలహీనపరచబడ్డారు, ఆ విషయంలోనే బిడ్డలు ఈరోజు బలపరచుదువుగాక, ముందుకు నడిపించుదువుగాక, నీ జ్ఞానముతో నింపుదువుగాక. బిడ్డలు తండ్రి ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయారో, ఎక్కడ ఆగిపోయారో, ఈరోజు అక్కడే తిరిగి వారి యొక్క ప్రయాణం కొనసాగునుగాక. ఆ రీతిగా ఆశీర్వదించి దీవించండి.
10th ఫెయిల్ అయిన వారు ఫీజు కట్టాలి, ఇంటర్ ఫెయిల్ అయిన వారు ఫీజు కట్టాలా, డిగ్రీ ఫెయిల్ అయిన వారు ఫీజు కట్టాలా, పీజీ ఫెయిల్ అయిన ఫీజు కట్టాలా, గ్రూప్స్ కొరకు ఫీజులు కట్టాలా, సివిల్స్ కొరకు ఫీజులు కట్టాలా. వ్రాస్తూ నీ సన్నిధిలో బిడలు మా తండ్రి ఉన్నతమైన విజయాలతో గొప్ప గొప్ప ఈ దేశములో ఉన్నతమైన స్థానములో ఉన్నతమైన స్థలాలలో బిడలు నిలవబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఈ కృప ఈ సంఘములో ఉన్న బిడ్డలందరికీ అనుగ్రహించబడునుగాక. ఈ వర్తమానము ఎంతమంది విశ్వాసముతో రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కృప అనుగ్రహింపబడునుగాక. ఆశీర్వదించండి. ఈ టీవీ ఛానల్ ముందు కూర్చుండి ఎంతమంది ప్రభు నిరుత్సాహంతో ఇదిగో నా వల్ల ఈ పని కాదని, నా వల్ల ఈ పని కాదని, నేను చేతగాడదానని ఎంతమంది అనుకుంటున్నారు వాళ్ళందరినీ బలపరచుదువుగాక. నీ సన్నిధిలో వారిని దీవించుదువుగాక. నీ కనికరం తోడుగా ఉంచండి. ఈ వర్తమానం ప్రతి బిడ్డను తండ్రి ఆశీర్వాద పథములోనికి నడిపించేదిగా ఉండినట్లు కృప చూపండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.